రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి విషయాన్ని అర్థం చేసుకోండి. లెక్కలు కావాలంటే మా ఆర్థిక మంత్రికి చెప్తా, లేకపోతే మా చీఫ్ సెక్రటరీకి చెప్తా, వచ్చి కూర్చోండి, అనా పైసతో సహా మీరే లెక్క కట్టండి. నేను చెప్తున్న దానికంటే ₹1 ఆదాయం ఎక్కువనా మీకే పంచిపెడతా. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలంటే ఇంకొక 7,000 కోట్లు కావాలి. నేను చెప్పేది అన్ని నిత్యావసర అత్యవసరానికే 22,000 కోట్లు, దాంట్లోనే 4,000 కోట్ల తుట్టుంది. ఇక ఆయన పెట్టిపోయిన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు పాత బకాయిలు ఇవ్వాలంటే నెలకి 7,000 కోట్లు కావాలి. ఇవాళ సాగునీటి ప్రాజెక్టులల్లా 70%, 80%, 90% ప్రాజెక్టులు పూర్తయినే ఉన్నాయి. నెలకు 1,000 కోట్లు సాగునీటి మీద మనం ఖర్చు పెడితే 2 ఏళ్లలో దాదాపుగా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఇవాళ రాష్ట్రం మొత్తం నెలకు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, R&B కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పెండ్ ఈవెన్ 1,000 crores. ప్రతి నెల రాష్ట్రంలో జరుగుతున్న కాంట్రాక్టులు పనులకు బిల్లులు చెల్లించాలంటే 1,000 కోట్లు కూడా దొరకడం లేదు, 1,000 కోట్లు కూడా రావడం లేదు. 600-700 కోట్ల రూపాయలు ఇచ్చి 10 ఏళ్ల నుంచి వెయ్యని రోడ్లు ఊర్లలో ఇవాళ గుంతలు పడ్డాయి. మీరు కష్టపడి కారు కొనుక్కుంటారు, మీరు సైకిల్ మోటార్ కొనుక్కొని ఫ్యామిలీతో పోతుంటే సడన్గా గుంత వస్తే అందులో పడి కింద పడి కాలు ఇరిగిపోతుంది. ఇవాళ చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు వేయాలంటే అనా పైస లేదు. పాత రోడ్ల మీద డాంబర్ వేద్దామంటే కూడా రూపాయి లేదు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. ఎవరికైనా అనుమానం ఉంటే ఉన్న అన్ని లెక్కలు బహిరంగంగా చెప్తా. ఉద్యోగ సంఘాలు అందరు రాండి, ఆర్థిక శాఖ అధికారి దగ్గర కూర్చోండి, ఆర్థిక మంత్రి దగ్గర కూర్చోండి, సహకరించండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మిమ్మల్ని సహకరించమని అడగడానికి చెప్తున్నా. మీరు సమరం చేయడం కోసంగా సమరం చేస్తా అంటే ఎవరి మీద చేస్తారు? నేను మళ్ళీ చెప్తున్నా, నేను కోసినా కూడా ఇంతకంటే ₹1 ఎక్కువ వెళ్ళదు. బజార్లో ఎవడు నమ్మతలేడు, మొత్తం దివాలా తీసింది. 11% మితికి తెస్తాడే, 3-4%కి రావాల్సిన వాడు ఎవడన్నా ₹10 మితికి డైలీ ఫైనాన్స్ తెచ్చుకునేటోడు ఉంటాడు చూడు బజార్లో, అంతకంటే ఎక్కువ అధ్వానంగా అప్పులు తెచ్చిపెట్టిండు ఆయన. హ్యాపీగా పోయి ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పండుకు సావునరా మీ సావు అని. 3 నెలలకు ఒకసారి బయటకు వస్తాడు, తిడతాడు, పోతాడు, అది ఫెయిలు, ఇది ఫెయిలు, ఇది ఫెయిలు, అది ఫెయిల్ అని. ఆయనకేముంది? ఆనందంగా ఉంది. ఆ చెప్పేటప్పుడు ఫేస్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేస్లో ఇట్లా బల్బు 1000 వోల్టుల బల్బు వెలిగినట్టుంది. ఎవడైనా బాధపడతాడా? అరే ఏదైనా తప్పు జరిగింది, ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం. ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా, వాళ్ళు చదివి ఎట్లా అని ఒక బాధ ఉంటుంది. జీత భత్యాలు రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది. అరే నీ అమ్మ ఏందా ఇట్లా అయిపోయిందని. వారి ఫేస్ చూడండి, ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్, ప్రతి ఫెయిల్ వెనకాల ఒక 1000 వోల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేసు. ఏం పైశాచిక ఆనందము! ఈ విధ్వంసం మీరు చేసిందే కదా, ఈ ఆర్థిక విధ్వంసము. 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టండి, మరి నువ్వెట్లా ఇవన్నీ హామీలు ఇచ్చినావు అని ఒక ఆయన అడిగాడు. 3 లక్షల కోట్ల అప్పు ఉంది, ప్రతి సంవత్సరం 3 లక్షల కోట్ల ఆదాయం ఉందని బడ్జెట్ పెట్టాడు. 3 లక్షల కోట్ల అప్పు ఉండి 3 లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఓసి ఇదెంత సంసారం చక్కదిద్దొచ్చని నేను అనుకున్నాను. తీరా చూస్తే 3 లక్షల కోట్ల ఆదాయం లేదు, ఆదాయం 2 లక్షల కోట్లు ఉంది, అప్పేమో 8 లక్షల కోట్లు ఉంది. ఇక చెప్పురు మీరు అందరు కూడా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయినరు అంటే మీరు కూడా లైఫ్ టైం కష్టపడి మీరు ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఇక్కడికి వచ్చిండ్రు. పోలీస్ ఎస్ఐ కావాలంటే కూడా ఎంత చదవాలను నాకు తెలుసు. నాతో చదువుకున్న వాళ్ళు చాలామంది ఎస్ఐలో కానిస్టేబుల్ కూడా అయిన వాళ్ళు అందరు కష్టపడి చదువుకున్న వాళ్ళు నాకు తెలుసు. ఈ పరిస్థితిలో రాష్ట్రం ఉంది. దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా,
సమరం కాదు ఇప్పుడు కావాల్సింది, సమయస్ఫూర్తి కావాలి. రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చిత్తశుద్ధి కావాలి, పట్టుదల కావాలి, కష్టం కావాలి. మన రక్తాన్ని చెమటగా మార్చి మనల్ని నమ్ముకున్న 98% ప్రజలకు సేవలు అందించాలి. 35 ఏళ్ళు సర్వీసులో, ఆ తర్వాత రిటైర్డ్ అయినా మనం బ్రతకడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను జీవితకాలం ఊడిగం చేసినా కూడా తక్కువనే అవుతుంది ప్రజలు ఇచ్చిన అవకాశానికి. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి వేరు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు కాదు. మేము కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నాం. సంఘాల నాయకులారా, కార్మిక సంఘాల నాయకులారా, అది ఆర్టీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు, విద్యుత్ కార్మికులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, సవినయంగా మనవి చేస్తున్నా, మన బాధ్యతలు మనం నిర్వహించుకుందాం. ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపుకు అప్పచెప్పినట్టు చేసుకోవద్దు. మనం సాధించుకున్న తెలంగాణను మనం అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాము. ప్రపంచానికే ఆదర్శంగా నెంబర్ 1గా నిలబడేటట్టు చేద్దాం. తెలంగాణకు ఒక పెద్ద మనిషిగా, ఒక కుటుంబానికి పెద్దగా ఎట్లా భావిస్తామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక పెద్దగా భావించినటువంటి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నిన్న నాతో ఏం కాదు, నేను ఏం చేయలేని స్థితిలో ఉన్నా, రాష్ట్రం దివాలా తీసింది అని చెప్పి మాట్లాడడము నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల లోపల పూర్తి వ్యతిరేకత ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతోని కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాన్ బంద్, కేల్కతం దుకాన్ బంద్. ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయి తీసుకొచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వము ఉంటదా ఉండదా అని చెప్పి అనుమానాలు తెలంగాణ సమాజం లోపల వ్యక్తమవుతున్నాయి. ఇంకోరు కూల్స్తారా అని అంటలేను నేను, కూల్చాలంటలేను నేను. ఇది సామాన్య ప్రజల లోపల వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఆ పార్టీకి సంబంధించిన సొంత శాసనసభ్యులే మా భవిష్యత్తు ఏంది ఈ రాష్ట్రంలో అనేటువంటి అనుమానాలతో టెన్షన్ గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. ఇప్పుడు కుటుంబంలో సమస్య వస్తుంది, కుటుంబ పెద్ద ఏం చేస్తారు, అన్ని దిగమింగుకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ కుటుంబ పెద్ద నాతో ఏం కాదన్నప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది? వాళ్ళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింగుకొని తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా? అధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా? ముఖ్యమంత్రి యొక్క అధైర్యాన్ని బయటపడ్డది అన్న వ్యాఖ్యలు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరువు పోయిన దేశంలో, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఇవాళ ఈ విషయంలో. నాతో కాదు, అప్పు ఉడతలేదు, అనా పైసా ఎవరిస్తలేరు, బ్యాంకులో పోతే దొంగ లెక్క చూస్తున్నారు, ఇవన్నీ ఒక ఎత్తు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎట్లా అబద్దాలు ఆడినట్ట నిన్న. ఇలా నేను ఎల్లారెడ్డిపేటలో ఉన్నా, మీడియా మిత్రులతో మాట్లాడుతున్నా, మీరే సాక్ష్యం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదా? ఎన్నిసార్లు కలిసినా మీరు ఇచ్చారు. ఢిల్లీకి ఎప్పుడు పోయినా మేమే అనుకుంటున్నాం. ఆయన అనుకున్నా ఏం పెట్టిండు, నేను గిన్నిసార్లు కలిసిన కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని గిన్నిసార్లు కలిసిన అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఈయన పోతానంట చెప్పులు ఎత్తుకపోయేలాగా చూస్తున్నాడు. ఈ చెప్పులు ఎత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇక జరగాలి కూడా. 2023 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. 2024 జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు. మొన్న ఫిబ్రవరి 2025 లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు, ప్రధానమంత్రి గారు కలిశారు. ఇక మంత్రులను పోయినప్పుడల్లా కలుస్తున్నారు మంత్రులను. నిన్న కూడా లాస్ట్ కు హైదరాబాద్ నితిన్ గడ్కరీ గారు కూడా కలిశారు. ఎప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వలే, ఎప్పుడు మీతో మాట్లాడలేదు. చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళక ఎప్పుడు చూసారు, ఎవరు చూసారు? కాబట్టి ఇన్ని అబద్దాలా? అంటే తెలంగాణ ప్రజలకు చెప్పింది మీరే, గిన్నిసార్లు కలుస్తామని చెప్పింది మీరే, మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పేది మీరే. అంటే ఎంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు కావు. ఇది ప్రజల లోపల అధైర్యాన్ని నింపింది. లాస్ట్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతులు తెచ్చారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతులు తెచ్చింది. మొత్తం ఏం కాదుగా, మేము ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పకనే చెప్పారు నిన్న. ఇక తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. పోనీ ఇది తెలియక జరిగిందా అంటే తెలిసి చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైంది. కేసీఆర్ గారు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని.
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడపాలు చేసిండు, అధోగతి పాలు చేసిండు అని చెప్పి ఇది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిర్రు, మేము చెప్పినాం. ఎలక్షన్ అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పి మేము కోరినాం. ప్రజలను ఓటేమని విజ్ఞప్తి చేసినాం. కానీ ప్రజలు ఏం చేసిర్రు? 6 గ్యారెంటీలు మీరు ఇచ్చిర్రు, 420 హామీలు ఇచ్చిర్రు. ఇది 100 రోజుల లోపటే అమలు చేస్తామని మీరు చెప్పారు. ప్రజలు మిమ్మల్ని నమ్మిరు, మీకు ఓట్లేసాయి. ఇలా ఏమైంది? 6 గ్యారెంటీలు ఇక మేము ఏం చేయలేమంటున్నారు. ఇవాళ 6 గ్యారెంటీలు మేము అమలు చేయలేము, మమ్మల్ని అడగకండి. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, మీరు పీఆర్సీ గురించి గాని, మీ డిఏల గురించి గాని, మీ ప్రమోషన్ల గురించి గాని, మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి మమ్మల్ని అడగకండి, మేము ఇయ్యలేము, మీ కర్మ అంటున్నారు వాళ్ళు. ఇక 2500 రూపాయలు మహిళలకు ఇయ్యరిగా, 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ముసలు పెద్ద మనుషులకు ఇయ్యరు, 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వరు, 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇవ్వరు, రైతు భరోసా ఇక అసలే ఇయ్యరు, కొత్త ఉద్యోగాలు ఇక ఊసలేదు. ఇక అయిపోయి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు మొత్తం కాలం చేతులు చేసి ఎవరైనా కూరిగా మీ కర్మ, మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించరు, మీ చీట మీది, మీ ఇష్టం అంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి దయచేసి చెప్పేసింది. ఇక నిన్న ఇప్పుడు ఎన్నికల సమయంలో కేసీఆర్ అప్పుడపాలు చేసిండు అని చెప్పింది మీరే, మేం చెప్పినా మీరు చెప్పారు. ఏం చెప్పారు? సంవత్సరం లోపట 6 గ్యారెంటీ అమలు చేస్తాం, అప్పులు తీరుస్తామన్నారు. అప్పులు తీరుస్తాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, 420 హామీలను కూడా భవిష్యత్తులో అమలు చేస్తాము, ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తామని చెప్పి ఏం చేశారు? బాండ్ రాసిచ్చారు. అనేక ప్రాంతాల్లో బాండ్ పేపర్ రాసిచ్చారు. మరి ఏమి చూసి మీరు బాండ్ రాసిచ్చారు? మీరు ఏం ఆలోచించుకొని కేసీఆర్ చేసిన అప్పు తీరుస్తామన్నారు, ఏమో ఆశించి 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి, ప్రతి ఎమ్మెల్యే చెప్పాలి, రేపటి నుంచి ఏ ఎమ్మెల్యేను వదిలిపెట్టాం, ఏ మంత్రిని వదిలిపెట్టాం, మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. రేపు జిల్లాల వారీగా, మండలాల వారీగా శాసనసభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ప్రజలు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రజలు నిలదీస్తారు. ఇవాళ ఆశామాషి ప్రజలు నిలదీస్తారు. ఏదో కేసీఆర్ 10 సంవత్సరాలు ఊకతోపుడు ఉపన్యాసాలు ఇచ్చిండు, మోసం చేసి పోయిండు, మేము కూడా అట్నే చేస్తామంటే కేసీఆర్ కు ఆలస్యంగా బుద్ధి చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీకి వెంటనే బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చూసిన తర్వాత కేంద్రం ఏమీ అన్ని కేంద్రం ఇచ్చాక మీరు చేసేది ఏంది? ఇచ్చేదంతా కేంద్రమే. శ్వేతపత్రం విడుదల చేయమన్నాం, మేం చేస్తామన్నాం, ఏమైంది? వాళ్ళు నిన్న కూడా 6,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించారు. నిన్న ఒక్క నేషనల్ హైవేస్ కే తెలంగాణ రాష్ట్రంలో 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. నేషనల్ హైవేస్ కే. రైల్వేస్ అభివృద్ధికి, రైల్వే కొత్త నిర్మాణాలు, రైల్వే స్టేషన్లకు 32,000 కోట్లు ఖర్చు పెట్టినాం తెలంగాణ రాష్ట్రానికి. ధాన్యం కొనుగోలు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇవాళ ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తారు, మంత్రులు వస్తారు, శభాష్ అంటారు. ఢిల్లీ పోయి మాకు సాయం చేస్తారు, కృతజ్ఞతలు అంటారు. మంత్రులు పర్సనల్ కలిసినప్పుడు చాలా సాయం చేస్తారు తెలంగాణకు అంటారు. మన రాజకీయంగా మాట్లాడినప్పుడు తెలంగాణకి ఏం చేయలేదు బీజేపీ ప్రభుత్వం అంటారు. మరి గ్రామాల్లో అమలు చేసే సంక్షేమ పథకాలు ఎవరి? తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ అని మీరు నమ్మరు. స్వాతంత్ర్యం వచ్చిన కాంచెల్లి 2014 వరకు కేవలం 2,500 కిలోమీటర్లు మాత్రమే నేషనల్ హైవేస్ జరిగినాయి, పనులు జరిగాయి. 2,500 కిలోమీటర్లు మాత్రమే జరిగినాయి. ఈ 2014 నుంచి నిన్నటి వరకు 5,100 కిలోమీటర్లు వర్క్ చేస్తుంది. స్వాతంత్ర్యం వచ్చిన కాంచెల్లి 60 సంవత్సరాలు జరిగింది. 2,500 కిలోమీటర్ రోడ్లు వేసారు తెలంగాణ రాష్ట్రంలో, జాతీయ రహదారులు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఈ 10 సంవత్సరాల్లో 5,000 కిలోమీటర్లకు పైగా ఇస్తాం రోడ్లు వేసినాం మేము. ఈ రోడ్లు కాదు, ఇవి అభివృద్ధి కాదు. ఇది మళ్ళీ ఏమంటారు? మేము పన్ను కడుతున్నాం. పన్ను జైలుకెళ్ళి ముట్ట కొడుతున్నావా? మీరు చేసి మీకు రాష్ట్ర ప్రజలు పన్ను కట్టినా కూడా మీరు అభివృద్ధి చేస్తలేరు కదా. రాష్ట్ర ప్రజలు పన్ను కట్టినా కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తలేరు కదా. మరి ఏడమైంది? రాష్ట్ర ప్రజలు కట్టే పన్ను ఏడమైంది? మరి కేసీఆర్ అప్పు చేసినారు. కేసీఆర్ అప్పు చేసిండనే ఆ బాధ భరించలేక మీరు అప్పు తీస్తున్నారే, మీకు ఓట్లు వేసి జనం. మళ్ళీ మీరు కూడా వచ్చే అప్పు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమాయకంగా సింపతితోని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిండు. కానీ అదేమంటే డామిడ్ కథ అడ్డం తిరిగింది లెక్క ప్రజలు చీదరించుకునే పరిస్థితి వాళ్ళు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నాం. 1,400 మంది బలిదానం అయిపోయారు. ఇలా వాళ్ళ ఆత్మహత్య ఘోషిస్తున్నాయి.
లక్షల మంది లాఠీ దెబ్బలు తిన్నారు, జైలుకు పోయారు. 13 లక్షల మంది ఉపాధ్యాయులు రోడ్డు మీకు ఎక్కి సకల జనుల సమ్మె చేశారు, మెరుపు సమ్మె చేశారు. వాళ్ళ డిమాండ్ల సాధన కోసం మన రాష్ట్రం మనకు వస్తే మన డిమాండ్లు అయితే మన పాలన మనం సాగించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఒక మూర్ఖుడి చేతిలో పెడితే ఆ మూర్ఖుడి పాలన భరించలేక మీ చేతిలో పెడితే ఆ మూర్ఖుడికి మూర్ఖుడైపోయారు మీరు. కాంగ్రెస్ పార్టీ రాక్షసత్వం బయటపడ్డది. నిన్న గాడిది గుడ్డు పెట్టుకున్నారు, ఇవాళ ఏమిచ్చారు? గాడిది గుడ్డు కూడా ఇస్తలేరు మీరు. ఇలా